హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే పాలతో ఐస్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే దొడ్ల పాలైతే తీసుకున్నాను. చూడండి, ఇక అర్ధ లీటర్ అయితే తీసుకున్నాను. అర్ధ లీటర్ అయితే పాలతో అయితే ఐస్ చేస్తున్నాను. మా పిల్లలు ఐస్ మా అంటున్నారు, అందుకే ఒకసారి ట్రై చేద్దామని పాలతో అయితే ఐస్ అయితే చేస్తున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే పాలతో ఐస్ అయితే చేసేద్దామా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, కొన్ని పాలైతే సైడ్కి అయితే పెట్టేసుకుందాము. మిగతా పాలన్నీ కాచుకుందాము. నేనైతే అర్ధ లీటర్ పాలు తీసుకున్నాను. ఇక్కడైతే ఒక స్పూన్ సగం కప్ అయితే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడైతే పాలైతే వేసేస్తున్నాను. పాలన్నీ అయితే వేసి చూపిస్తాను. చూడండి, పాలైతే తీసుకున్నాను. అర్ధ లీటర్ తీసుకున్నాను. చిక్కటి పాలు, చుక్క వాటర్ అయితే వేయకూడదు. నేనైతే షుగర్తో కాకుండా బెల్లంతో అయితే చేస్తున్నాను ఐస్. ఇక్కడైతే మనమైతే ఒక స్పూన్ గోధుమ పిండి అయితే తీసుకుందాం. అంత లోపల అయితే పాలు అయితే మరిగిపోతాయి కదా. ఇక్కడైతే ఒక స్పూన్ గోధుమ పిండి అయితే తీసేసుకుందాము. ఒకటిన్నర వేసుకోవచ్చు. కొంతమంది కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటారు. నేనైతే గోధుమ పిండి అయితే వేస్తున్నాను. ఉంటలు లేకుండా మిక్స్ చేసుకుందాము. చూడండి, పాలు అయితే బాగా మరగాల. చూడండి, మొత్తం అయితే కలిపేసాను. ఉంటలు లేకుండా అయితే కలుపుకోవాలి మనము. ఇక్కడైతే పాలు అయితే పొంగి వస్తున్నాయి. బాగా ఉడకాల. బాగా ఉడికితే పాలు ఐస్ టేస్ట్ బాగుంటుంది. ఏమీ లేకోకుండా ఇంట్లో ఉన్న అవుట్లతోనే ఐస్ అయితే చేస్తున్నాను. మనకి ఏం అవసరం లేదు పోకుండా ఇంట్లో ఉన్న అవుట్లతోనే ఐస్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏమో. అండి, పాలు అయితే ఉడుకుతున్నాయి. ఇంకా ఒక 5 నిమిషాలు అయితే ఉడకాలి అవి. పాలు ఉడికినాక అయితే మనం ఇక్కడ కలిపి పెట్టుకొని గోధుమ పిండి అయితే వేసేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే మనం కలిపి పెట్టిన గోధుమ పిండి అయితే వేసేసుకుందాం. పాలు అయితే చిక్కగా అయిపోయినాయి కదా. ఇప్పుడైతే గోధుమ పిండి అయితే వేసేసుకున్నాను. ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఇది కూడా అయితే కలిపేలా సిమ్లోనే పెట్టుకొని మనం చేసుకోవాలా. మొత్తం అయితే వేసేస్తాం. బెల్లంతో ఐస్ అయితే చేస్తున్నాను. చక్కెర అయితే ఏం లే, ఒకసారి బెల్లంతో ట్రై చేద్దామని బెల్లంతో అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఉడుకుతున్నాయి. పిండి వేసినాం కదా. మనకు కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు, లేదు మనకు గోధుమ పిండి బాగుంటుంది అంటే గోధుమ పిండి వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేసుకున్నాను. ఇంట్లో నేను గోధుమ పిండితోనే వేసుకున్నాను. కొంచెం పాలు చిక్కగా అయినాక చల్లారించి అప్పుడైతే మనమైతే మిక్సీకి అయితే పట్టుకోవాలా. బాగా ఉడకాల. ఒక 10 నిమిషాలు అయితే ఉడికేస్తే సరిపోతుంది. చూడండి, పాలు అయితే ఇప్పుడు చిక్కగా అయిపోయినాయి. అయితే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి పాలైతే చల్లగా అయినాక అయితే మిక్సీకి అయితే పట్టేద్దాము. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. చూడండి, పాలు అయితే చల్లగా అయిపోయినాయి. చూడండి, ఇప్పుడైతే మనం మిక్సీ గిన్నెకి అయితే వేసేసుకుందాము. మిక్సీ అయితే పట్టేసుకుందాం. నేను బెల్లంతో చేస్తున్నాను అంటున్నాను కదా. చూడండి, బెల్లం అయితే వేసేస్తున్నాను. సగం కావాలనుకున్న వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం అయితే వేసేస్తున్నాను.
2 స్పూన్లు పాల పౌడర్ అయితే వేస్తున్నాను, 2 స్పూన్లు. చూడండి బెల్లం అయితే వేసేసాను. ఇప్పుడైతే పౌడర్ వేస్తున్నాను, పాల పౌడరు 2 స్పూన్లు. చూడండి ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఇప్పుడైతే నేనైతే మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. చూడండి మిక్సీకి అయితే పట్టేసాను. ఇంకా బెల్లం కూడా కరిగిపోయింది. చూడండి ఇప్పుడైతే ఇంట్లోకైతే వేసేస్తున్నాను. ఒక గిన్నెలోకైతే వేసుకుంటున్నాను, ఎందుకంటే వయసు అయితే లేవు, అందుకోసం అయితే వేస్తాను. ఇక్కడైతే ఇవైతే తురుము పెట్టుకున్నాను, ఇక్కడ బాదం దీనిపైన అయితే వేసేస్తాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము. ఒక 7 గంటల సేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. చూడండి అయింది, ఐస్ అయితే రెడీ అయిందో ఏమో చూద్దాము. చూడండి రెడీ అయిపోయింది ఐస్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడైతే మా పిల్లలు అయితే ఇక్కడ ఆత్ర పడుతున్నారు. ఇక ఏం రా రా ఐస్ కూర్చో. టేస్టీ అంటాడు ఐస్. రణ్వీర్ ఇద్దరైతే ఎట్లా తింటున్నారు, ఏది ఒకసారి నేను టేస్ట్ చేస్తా. ప్లేట్లో పెట్టుకోపో, దాంట్లో గిన్నెలకు తలా కొంచెం. సూపర్ ఉందా చూడండి.